తెలంగాణకు సెంటర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని తెలిసి కూడా అడగకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. చెవులుండి ఇనలేని, కండ్లు చూడలేని కబోదులతోని సమానం. అవును, తెలంగాణ రాష్ట్రం నుంచి సెంటర్ సర్కార్కు పన్నుల రూపంలో పోయేదెంత, వచ్చేదెంత అనేది లెక్కలు తీసి చూస్తే కండ్లు బయర్లు గమ్ముతున్నాయట. బువ్వ ముద్ద గొంతు దాటది, తిన్నది ఒంటికి ఇముడది అని అంటున్నారు సెంటర్ సర్కార్ ఎవరని తెలిసినోళ్ళు. తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులల్లా సగం కూడా ఇయ్యలేదంటే తడి బట్టతోని గొంతు కోసినట్టు కాదా? పోయిన 5 ఏళ్లల్లా మన రాష్ట్రం నుంచి పోయిన పన్నులు, జీఎస్టీలు అన్ని తీర్ల ఫైన్లు కలిపితే 4,32,000 కోట్లు మోడీ సర్కార్కు చేరుకున్నాయట. అన్నిగనం పైసలు మన రాష్ట్రం నుంచి పోయినప్పుడు కనీసం సగం అంటే 2,15,000 కోట్లైనా ఇయ్యాలే కదా. కానీ అన్ని తీర్ల మనకి ఇచ్చింది 1,84,000 కోట్లేనట. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధులను పైప్ లైన్లు వేసుకొని మలుపుకొని పోయినట్టు చేసింది మోడీ సర్కార్ అని అంటున్నారు చాలా మంది. అంతేకాదు మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ అన్నట్టు చేస్తున్నదట సెంట్రల్ సర్కారు. అంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు చేస్తున్నది. కేంద్రం తెలంగాణకు మాత్రం తెడ్డు చూపెట్టినట్టు చేస్తున్నదని కోపం చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఇంత పెద్ద మోసం జరుగుతుంటే, కండ్ల ముంగటున్న కంచంలా మన్ను పోసినట్టు చేస్తుంటే, తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం మన్ను తిన్న మంజరగున్నల తీరుగున్నారని అంటున్నారు తెలంగాణ వాదులు. వాళ్ళకి దేవుళ్ళ మీద పంచాదులు, మసీదులు అవుతామనుడు, ఊర్లు పేర్లు మార్చుడు మీద ఉన్న సోయి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చుట్లా లేదని తిడుతున్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చుడు పక్కకు పెడితే కనీసం వరదలు వచ్చి ఆగమైన తెలంగాణ పల్లెలను పట్టించుకున్న పాపనవ్వలేదు మోడీ సర్కారు. అట్లాంటప్పుడు ఇక బీజేపీ పార్టీ ఎంపీలు, మంత్రులు తెలంగాణకు ఉండేందుకు లేకెందుకు? పదుల హాయిగా అనుభవించటానికే తప్ప తెలంగాణకు నిధులు తెచ్చటానికి కాదా? చేన్లు శెలకలల్లో పెట్టే దిష్టి బొమ్మల కంటే అధ్వానంగా ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. ఆ దిష్టి బొమ్మలైనా చేను కాపు కాసినట్టుంటాయి కానీ బీజేపీ ఎంపీలతోనైతే పైసా మందం ఫాయిదా ఉండదని అంటుర్రు. ఏపీ సీఎం చంద్రాలు సెంటర్ల కావాలి కాబట్టే ఆ రాష్ట్రానికి ఎక్కువ పైసలు ఇస్తున్నారు. మరి మన రాష్ట్రం బీజేపీ ఎంపీలు అక్కర్లేదా? అంటే వీళ్ళేమో మోడీ ఏం చెప్తే దానికి గొర్రెల తీరుగా తాలకాయలు ఊపుతారు కాబట్టి, వీళ్ళు చిన్నపిల్లల తీరుగా నోట్లే లాలిపాపులు పెట్టుకొని ఉంటారు కాబట్టి మోడీ మన రాష్ట్రాన్ని పట్టించుకోడు. ఆయన తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండ్రని నిండు పార్లమెంట్లో నిలబడి చెప్పిన మోడీ తెలంగాణకి ఇంతకంటే ఎక్కువిస్తాడు అనుకున్నాడు కూడా మనదే పొరపాటే అంటున్నారు. వాళ్ళకు మతం పేరుతోని పంచాయతీలే కావాలి కానీ మన మంచొద్దు. ఏందో ఏమో ఈ బీజేపీ పార్టీలకు తెలంగాణ అంటే ఇష్టం ఉన్నదో లేదో అన్నట్టే చేస్తున్నారని గట్టిగానే గరమైతున్నారు తెలంగాణ ఇంకింత తెల్లగా కావాలని కోరుకునే స్వరాష్ట్రవాదులు.